శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వృశ్చిక రాశి వారికి చాలా గ్రహాలు అనుకూలంగా మారడం జరిగింది. ఈ వారంలో ప్రత్యేకంగా శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల జాతకుని యొక్క అదృష్టం మళ్ళా మొదలైనట్టు భావించవచ్చు. శుక్రుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలోకి వచ్చి రాశిపై తన వీక్షణ మొదలెట్టాడో జాతకుడిలో ఒక విధమైనటువంటి ఆకర్షణ మొదలవుతుంది. దూరమైన వారిని తిరిగి కలుసుకోవాలనే మీ ఆలోచన, మీ ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అంటే మీకు ఎలాగైతే దూరమైనటువంటి మీ జీవిత భాగస్వామినో మిత్రులనో కలుసుకోవాలని కోరుకుంటున్నారో వారికి కూడా అటువంటి ఆలోచన రావడం వల్ల ఈ సమయంలో తిరిగి మీరు ఒక నిర్ణయానికి రావడం కానీ కలుసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలున్నా అవి మీరు ఈ సమయంలో పరిష్కరించుకొని ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు తను గతంలో మన మనసులో ఎవరినైనా ఇష్టపడి ఉన్నా ఈ సమయంలో ఒకరినొకరు సంప్రదించడం కానీ పెద్దల ద్వారా ఆ సంబంధాన్ని మాట్లాడుకోవడం వల్ల చాలా వరకు పెద్దల అంగీకారంతో మీకు వివాహం జరగడానికి ఇది ఒక మంచి అవకాశం. అంటే ఇంచుమించుగా మనకి ఈ శుక్రుడు జూలై నెల చివరి వారం వరకు అటు ఇటుగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీకు ఈ సమయంలో చేసే వివాహ ప్రయత్నాలు, అలాగే కొంతవరకు ఉద్యోగ ప్రయత్నాలు, స్త్రీలకైతే ఏదైనా వారి యొక్క జీవితంలో కోల్పోయినవి తిరిగి సంపాదించడానికి కానీ, వివాహం ఏమైనా విచ్ఛిన్నమై ఉంటే తిరిగి ఒక కొలిక్కి రావడానికి కానీ కారణం అవుతూ ఉంటుంది. అయితే ఏదైనా శుక్రుడు సప్తమంలో ఉన్నప్పుడు జాతకుడికి కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఏదైనా విహారయాత్ర కానీ వినోదయాత్రకు కానీ వెళ్దామన్న ఆలోచన, ఆత్మీయుల్ని కలుసుకున్నామనే ప్రయత్నం చాలా వరకు నెరవేరుతుంది. అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు చాలా వరకు వివాహాన్ని, మనసులో ఉన్న విషయాన్ని దూరం చేస్తూ ఉంటాడు. 5 అన్నది ప్రేమ వ్యవహారాలు చెప్తూ ఉంటుంది. అది ఏదో విధంగా డిసప్పాయింట్మెంట్ ఇస్తూ ఉంటాడు. అయితే శుక్రుడు సప్తమంలోకి వచ్చి మనకి స్వక్షేత్రం అవటం వల్ల మాలవ్య మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల దాన్ని డామినేట్ చేసుకుంటూ కంపల్సరీగా మీరు ఇప్పుడు అనుకున్నటువంటి పెళ్లి సంబంధించిన విషయాలు కానీ ప్రేమ విషయాలు కానీ 100% సక్సెస్ కావడం జరుగుతూ ఉంటుంది. అయితే పైపెచ్చు శుక్రుడికి శనికి ఉన్నటువంటి మిత్రత్వం వల్ల, శుక్రుడిపై శని అర్ధకోణ దృష్టి వల్ల చాలా వరకు మీరు చేసే వివాహ ప్రయత్నాలు, ప్రేమ ప్రయత్నాలు తప్పక నెరవేరుతూ ఉంటాయి. ఇక ఉద్యోగ విషయానికి వస్తే దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉండడం జరిగింది. అలాగే మీకు లగ్నాధిపతిగా, రాస్యాధిపతిగా కుజ కేతువులిద్దరూ కూడా దశమస్థాన సంచారం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా, చాలా నిజాయితీగా ఉంటారు. ఇందులో ఎవరి యొక్క ప్రమేయం ఉన్నా, ఎవరు మీ యొక్క వ్యవహారాల్లో కలవ చేసుకున్నా చాలా వరకు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క నిజాయితీకి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ వృశ్చిక రాశి దశమంలో కుజకేతువులు ఈ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసు, ఎక్సైజు, ఈ దేశ రక్షణ మొదలగు వాటిలో ఉన్న వాళ్ళకి కంపల్సరీగా ఒక రివార్డు, ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇమీడియట్గా కాకపోయినా అది ఒక విధంగా మీరు ఆఫీసర్ల దృష్టిలో పడడం వల్ల తగు విధంగా మీకు తొందరలో దాని తగ్గ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బలపరుస్తూ దశమాధిపతి రవి అష్టమ స్థానంలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి గురువుతో కలియడం వల్ల ఏదో విధంగా వృత్తి సంబంధించిన విషయాల్లో ఒక అనుకూలమైనటువంటి మార్పు సడన్గా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ శుభగ్రహాల ప్రమేయం ఉండడం వల్ల, రవి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్, కొంత లాభాలు మీరు తప్పకుండా పొందే అవకాశం ఉన్నది. అయితే 4లో రాహు ఉండడం వల్ల విద్యార్థులు చాలా వరకు కష్టపడి చదవలసి ఉంటుంది. ఎంత కష్టపడి చదివినా వాళ్ళు మైండ్ డైవర్ట్ అవ్వడం వల్ల, చదువు మీద దృష్టి పెట్టలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. దాన్ని పెద్దవాళ్ళు గమనించి జాతకుడికి తగు విధంగా ఏ విధంగా ఇబ్బంది ఉంది, దానికి కారణం ఏంటని తెలుసుకొని ఎప్పుడే దాన్ని సరిదిద్దుకుంటే మంచిది. లేని పక్షంలో మరి ఇప్పుడిప్పుడే విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తర్వాత ఇబ్బంది పడకుండా
ముందుగానే జాతకుడిని అంటే విద్యార్థిని సరైనటువంటి దారిలో పెడితే వారు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది. లేని పక్షంలో విద్యాభంగం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పంచమంలో శని భగవానులు ఎంత కష్టపడి చదివినా సమయానికి జ్ఞాపకం రాకపోవడం వల్ల అటు నిరుద్యోగులు అటు విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలు రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పరీక్షల్లో తగు విధంగా ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంది. అతిగా కష్టపడి బాగా కృషి చేస్తే తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతూ ఉంటారు. అయితే ఈ సమయంలో మీరు ఈ భగవంతుని అనుగ్రహం కోసం కంపల్సరిగా ప్రతి మంగళవారం వీలైతే ప్రతిరోజు కూడా విఘ్నేశ్వరుణ్ణి గరికతో అర్చించి అలాగే సూర్య నమస్కారం చేసుకొని సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ఆదిత్య ఉదయం తెలుసుకొని దాని అర్థాలు కూడా తెలుసుకుంటే కంపల్సరిగా మీలో విజయ అవకాశాలు ఒక కాన్ఫిడెన్స్ పెరగడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరే విధంగా మీకు దైవబలం తప్పక కలుగుతుంది. స్వస్తి. ఏదైనా ఈ వార ఫలాలు కానీ మాస ఫలితాలు కానీ ఇవి కేవలం ఒక సూచనగా మాత్రమే తీసుకోవాలి తప్ప కేవలం ఇది మాత్రమే జరుగుతుంది అన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. మీ యొక్క జన్మజాతకాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలను బట్టి మన యొక్క గోచారం కానీ దశ కానీ నడుస్తూ ఉంటుంది. కేవలం మనం చంద్రుడిని బేస్ చేసుకునే ఈ ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇంకా అలాగే ఈ చంద్రుడిలాగే మిగతా 9 గ్రహాలు కూడా శని యొక్క ప్రభావానికో గురుగ్రహం ప్రభావానికో లోనై మంచి చెడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మీ యొక్క సంపూర్ణ జాతకం. అంటే మీరు పుట్టినప్పుడు చంద్రుడితో పాటు మిగతా గ్రహాలు కూడా ఎక్కడున్నాయి, ఆ గ్రహాల మీద గోచారీత్యా గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అన్న విషయాన్ని సంపూర్ణంగా పరిశీలిస్తేనే మీకు సరైనటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ కేతువు కుజగ్రహంతో కలిసి ఉండడం వల్ల అన్నదమ్ముల విభేదాలు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనుకుందాం. అదే మీ జన్మజాతకంలో అదే ప్రాంతంలో శుక్రగ్రహం ఉంటే ఆ శుక్రగ్రహాన్ని కేతు క్రాస్ చేస్తే ఇంచుమించుగా సమయం ఆ సంవత్సరంన్నర కూడా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక బుధగ్రహంతో కలిసి ఉన్నప్పుడు చదువు పాడై వేరే విషయాల మీదకి మనసు మళ్ళీ అసలు విద్య మానేసి వేరే విద్య నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి గ్రహం కూడా గోచారం మీద ప్రభావం చూపుతుంటుంది. కాబట్టి కేవలం ఈ ఒక్క ఫలితాన్నే కాకుండా మీ వ్యక్తిగత జాతకాన్ని అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి దశలు అలాగే మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జాతకంలాగే ప్రతి సంవత్సరం కూడా మన పుట్టిన తారీఖు పుట్టిన సమయానికి ఇంకొక చక్రం ఉంటుంది. అంటే దాన్ని సంవత్సర ఫలితాలు తెలుసుకోవడానికి ఆ వర్షపాల చక్రాన్ని కూడా తయారు చేసి ఆ సంవత్సరంలో ఏం జరుగుతాయి అన్న విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పినవి జరగటం లేదనుకోకుండా మిగతా జాతకాన్ని కూడా చూపించుకొని దాన్ని కూడా పరిశీలించుకొని ఏదైనా మన ప్రయత్నం కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది కూడా చేసుకుంటేనే మన ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి మనకి ఈ వారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ మాసం అన్నది చాలా వరకు మీ యొక్క గ్రామ దేవతల్ని అమ్మవారిని కులదేవతల్ని కులదైవాన్ని ఆరాధించే సమయం కాబట్టి కంపల్సరిగా మీరు ఈ సమయంలో మీ పెద్దవారి ద్వారా మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఆ కులదైవాన్ని పూజించడం, కంపల్సరిగా మీ గ్రామ దేవతకి బోనాలు సమర్పించడం కానీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆచారం బట్టి వారికి చీర గాజులో చలిమిడో వడపప్పో ఏదో ఒకటి ఆ గ్రామ ఆచారం ప్రకారం అమ్మవారిని పూజించడం వల్ల మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా శ్రేయస్సు జరిగే అవకాశం ఉంది. కాబట్టి అలాగే మరి ఈ సమయంలో మీ యొక్క ఇంటి ఆడపడుచులను కూడా ఆదరించి వారికి ఇవ్వవలసిన ఏమంటే ఇచ్చి వారి నుంచి కూడా ఆశీస్సులు పొందడం వల్ల చాలా వరకు ప్రతి ఒక్కరికి అనుకూలత ఏర్పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. ఇన్ని రకాలుగా జాతకాన్ని చూడటం అలాగే దాని పరిహారాలు అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో కుటుంబంలో ఏ ఒక్కరికి కష్టం కలిగినా ఇబ్బంది కలిగినా ఆ ఇంపాక్ట్ మొత్తం కుటుంబం మీద ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందువల్ల ఇదొక సమిష్టి విషయంలో అందరి జాతకాలను బట్టి కూడా జీవితం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ పరిశీలించుకొని ఎవరైనా మీకు చిన్నతనం నుంచి చూసినటువంటి ఒక గురువో ఒక పంతులు గారో ఒక ఆచార్య గారో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా చూపించుకొని నిస్వార్థంగా వారు చెప్పే ఫలితాలు తెలుసుకుంటే ఏదో విధంగా అంటే ఏదైనా మీరు మారాలి మనం మంచి వైపు వెళ్ళాలి అనుకున్నప్పుడు
దాన్ని పాటించడం మంచిది. ఏదైనా అంతా బాగుంది, సవ్యంగా నడుస్తుంది, ఏ ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు జ్యోతిష్కుని కానీ ఎవరిని కానీ సంప్రదించకుండా మీ మార్గంలో మీరు వెళ్ళటమే మంచిది. ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి ఎవరో ఒక గురువుని ఆశ్రయిస్తే అది కొంతవరకు ఆ సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. స్వస్తి.